హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అందరి ముందు శరత్చంద్ర భూమిని తిడుతూ ఉంటాడు. నువ్వు నా భార్యని గురువుగా భావిస్తూ ఉంటే నువ్వు ఎంతో మంచిదానివని అనుకున్నాను, కానీ ఇంతలా నన్ను మోసం చేస్తావా? ఇంకెప్పుడు కూడా జీవితంలో నీ ముఖం నాకు చూపించకు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. లేదంకుల్, నేను ఆ దొంగతనం చేయలేదు అని భూమి అంటూ ఉంటుంది. నువ్వు దొంగతనం చేయకపోతే ఆ నెక్లెస్ నీ బ్యాగ్లోకి ఎలా వస్తుంది? చేసిన తప్పుకి సమర్థించుకుంటూ మళ్ళీ అబద్ధాలు కూడానా అని చెప్పి, పద, ఇంకొక క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి శరత్చంద్ర భూమి మెడ పట్టుకొని గెంటేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు చెర్రీ, ఒక్క నిమిషం ఆగు మావయ్య, భూమి దొంగతనం చేయలేదు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు శరత్చంద్ర అలాగే చూస్తూ ఉండిపోతాడు. మీరా చెర్రీతో కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తూ ఉంటే దొంగతనం చేయకపోవడం ఏంట్రా? ఆ అమ్మాయి దొంగతనం చేయకపోతే బ్యాగ్లో నెక్లెస్ ఎలా కనిపిస్తుంది అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. ఇక అప్పుడు చెర్రీ, లేదమ్మా, నేను చెప్పేది నిజం, దొంగతనం చేసింది భూమి కాదు, అసలు దొంగ ఎవరంటే నేనే అని చెప్పి చెర్రీ నిందని తన మీద వేసుకుంటాడు. ఇక దాంతో అంతా కూడా షాక్లో ఉండిపోతారు. రే చెర్రీ, కావాలని ఆ అమ్మాయిని కాపాడడం కోసం నిందని నీ మీద వేసుకోవద్దు అని చెప్పి అపూర్వ అడ్డుపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు చెర్రీ, లేదత్తయ్య, నేను నిజంగానే చెబుతున్నాను, ఆ నెక్లెస్ని భూమి బ్యాగ్లో వేసింది నేనే అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక దాంతో, రే, నీకు మేమేం తక్కువ చేశాంరా, ఎందుకు ఇంత పని చేసావు? నీ తోడబుట్టిన చెల్లెలి నెక్లెస్ని దొంగిలించాల్సినంత అవసరం నీకేమొచ్చిందని చెప్పి మీరా అంటూ ఉంటే, నాకు కొంత డబ్బు అవసరం పడిందమ్మా, అందుకే నేను ఆ నెక్లెస్ని దొంగతనం చేశాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. మీరా ఒక్కసారిగా చెర్రీ చంప పగలగొడుతుంది. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరా క్షమాపణ చెబుతుంది. నా కొడుకు చేసిన తప్పుకి అనవసరంగా మిమ్మల్ని అందరినీ అవమానించి మీ బ్యాగులు చెక్ చేశాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. ఇక అంతా కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. తర్వాత మీరా, అమ్మ భూమి, నన్ను క్షమించమ్మా, నా కొడుకు చేసిన తప్పుకి నేను అపార్థం చేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు శరత్చంద్ర కూడా, అవును భూమి, నా మేనల్లుడి చేసిన తప్పుకి అంతా కూడా నిన్ను అపార్థం చేసుకున్నాం, నన్ను క్షమించు తల్లి అని చెప్పి శరత్చంద్ర భూమికి క్షమాపణ చెబుతాడు. చెర్రీ ఒక్కసారిగా నిందను తన మీద వేసుకోవడంతో అపూర్వకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఏదో ఒక విధంగా దీన్ని ఇంటి వైపుకి రానివ్వకుండా చేద్దాం అనుకుంటే, ఈరోజు చెర్రీ గారు చేసిన పని వల్ల దీన్ని నేను బావకి దూరం చేయలేకపోయాను అని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉంటుంది. బావా, ఒక్కసారి ఆలోచించు, నాకెందుకో చెర్రీ గారు తప్పు చేయలేదేమో అనిపిస్తుంది, ఆ అమ్మాయిని కాపాడడం కోసమే నిందను వాడి మీద వేసుకున్నాడేమో అనిపిస్తుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు శరత్చంద్ర అపూర్వ మీద మండిపడుతూ, అంటే ఏంటి నీ ఉద్దేశం అపూర్వ? భూమిని ఆ నెక్లెస్ తీసిందని అంటావా? చెర్రీని ఒప్పుకున్నాడు కదా ఆ నెక్లెస్ డబ్బు అవసరం ఉండి వాడే తీశాడని. నువ్వు ఇంకా భూమి మీద నింద వేయడంలో అర్థం లేదా అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అపూర్వ మీద మండిపడుతూ ఉంటాడు. అమ్మ భూమి, నువ్వు జరిగిందేది మనసులో పెట్టుకోవద్దు, నువ్వు ఎప్పటిలాగే ఈ ఇంటికి రావచ్చు అని చెప్పి శరత్చంద్ర భూమికి చెబుతూ ఉంటే, అప్పుడు భూమి, లేదంకుల్, జరిగిందేది నేను మనసులో పెట్టుకోను, ఇది నా ఇల్లు, తప్పకుండా నేను ఇక్కడికి వస్తూనే ఉంటాను అని చెప్పి అలా అపూర్వ వైపు భూమి కోపంగా చూస్తూ, ఇదంతా నీ పని అని నాకు తెలుసు, నువ్వు చేసిన పనికి శిక్షను అనుభవించే రోజు తొందరలోనే ఉంది, నీ అంతు చూస్తాను అని చెప్పి భూమి అక్కడి నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. మరోపక్క చెర్రీ తన రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇకప్పుడు కృష్ణప్రసాద్ చెర్రీ దగ్గరికి వస్తాడు. ఒరే చెర్రీ, ఆ దొంగతనం నువ్వు చేసుండవని ఖచ్చితంగా నాకు తెలుసు, ఎందుకురా ఎవరో చేసిన నిందను నీ మీద వేసుకున్నావని చెప్పి, నా పెంపకం ఎటువంటిదో నాకు తెలుసు, నా కొడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణం పైన అటువంటి పనులు చేయడు, నిజం చెప్పరా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. దాంతో చెర్రీ కృష్ణప్రసాద్ని హత్తుకొని ఏడుస్తూ, అవును నాన్న, ఆ నెక్లెస్ని నేను తీయలేదు అని చెప్పి అంటూ ఉంటాడు.
మరి ఎవరు తీశారా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, అపూర్వ అత్తయ్య తీసింది నాన్న. భూమి అంటే అపూర్వ అత్తయ్యకు అస్సలు పడదు. అది కాకుండా అన్నయ్య వాళ్ళ ఇంట్లో భూమి ఉంటుంది కాబట్టి ప్రతిసారి కూడా భూమిని అత్తయ్య టార్గెట్ చేస్తూనే ఉంది. ఈరోజు కూడా అందరి ముందు భూమిని అవమానించి ఇంకెప్పటికీ ఈ ఇంటి వైపుకి రానివ్వకుండా చేద్దామని అత్తయ్య ఆ నెక్లెస్ని భూమి బ్యాగ్లో వేయడం నేను కళ్ళారా చూశాను. కానీ ఈ నిజం నేను మావయ్యకి చెప్పినా కూడా అత్తయ్య మీదున్న ప్రేమ వల్ల మావయ్య ఆ మాటలు నమ్మరు. అత్తయ్య తీసిందనడానికి నా దగ్గర ఎటువంటి సాక్ష్యం కూడా లేదు. అందుకే నిందని నా మీద వేసుకున్నాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఆ అమ్మాయిని కాపాడడం కోసం నువ్వు ఇంత రిస్క్ చేసావంటే ఖచ్చితంగా ఏదో ఉంది. ఏంట్రా అని చెప్పి కృష్ణప్రసాద్ ఆ అమ్మాయి నువ్వు ప్రేమిస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు. దాంతో చెర్రీ, అవునానా, నాకు భూమి అంటే ప్రాణం. నేను పెళ్ళంటూ చేసుకుంటే తనని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను అని చెప్పి చెర్రీ కృష్ణప్రసాద్కి భూమిని ప్రేమిస్తున్న విషయం చెప్పేస్తాడు. దాంతో కృష్ణప్రసాద్ ఏదో ఒక విధంగా మీ మావయ్యని ఒప్పించి ఆ అమ్మాయితో నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది అని చెప్పి చెర్రీకి మాటిస్తాడు. దాంతో చెర్రీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా థ్యాంక్స్ నాన్న అంటూ కృష్ణప్రసాద్ని హక్ చేసుకుంటాడు. మరో పక్క భూమి రాత్రిపూట ఇంటికి తిరిగి వస్తుంది. భూమి తిరిగి వచ్చేసరికి శారద భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆంటీ మీరు ఇంకా పడుకోలేదా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే, లేదమ్మా అని చెప్పి నీకోసం ఎదురు చూస్తున్నానని శారద అంటూ ఉంటుంది. నువ్వు భోజనం చేసావా, వడ్డించమంటావా అని చెప్పి శారద అంటూ ఉంటే, వద్దాంటీ నేను భోజనం చేసే వస్తున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక తర్వాత నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఉదయం గగన్ కోసమని క్యారేజ్ తీసుకువెళ్ళావా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. అప్పుడు భూమి, అవునంటీ, పాపం ఆయన రోజు బయట ఫుడ్ తింటున్నారని మీరు చెప్పారు కదా, హెల్త్ పాడవుతుందని చెప్పి మీ గురించి ఆలోచించి నేను క్యారేజ్ తీసుకువెళ్ళాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అక్కడ వాడికి స్వయంగా నీ చేతులతో నువ్వే తినిపించావంట కదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అంటే ఆంటీ అనుకోకుండా హ్యాండ్ వాష్ అనుకొని నేను వార్నిష్ని ఆయన చేతుల మీద పోసేసాను. స్పూన్ కూడా లేకపోవడంతో తినిపించాల్సి వచ్చింది ఆంటీ అని చెప్పి భూమి, ఇదేంటి నేను ఆంటీకి ఇలా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాను, అయినా ఆంటీకి ఈ విషయాలన్నీ ఆయన చెప్పాలా అని గగన్ని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. సరే ఆంటీ లేట్ అయిపోయింది కదా, మీరు ఇక పడుకోండి అని చెప్పి భూమి, నేను కూడా పడుకుంటాను అని చెప్పి అక్కడి నుండి ఎస్కేప్ అయ్యి వెళ్ళబోతూ ఉంటే శారద భూమిని ఆపుతుంది. ఆగమ్మ, ఇంకా నేను మాట్లాడడం పూర్తవ్వలేదు అని చెప్పి అంటూ ఉంటే, చెప్పండి ఆంటీ అని భూమి అంటూ ఉంటుంది. మరేం లేదు భూమి, నువ్వు వాడి కోసం ఇంత చేస్తున్నావు కదా, నాకెందుకో నువ్వు వాడిని ప్రేమిస్తున్నావేమోనని అనుమానంగా ఉంది. నిజం చెప్పు భూమి, నిజంగానే నువ్వు వాడిని ప్రేమిస్తున్నావు కదా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో భూమి, అంటే ఆంటీ అది అని చెప్పి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోవడంతో, సరే భూమి, నువ్వు వాడిని ప్రేమించకపోతే నేను వాడికి మరొక సంబంధం చూసి పెళ్లి చేస్తానురే, పంతులు గారు రేపు మరొక సంబంధం తీసుకొస్తానన్నారు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక దాంతో భూమి, లేదండి, దయచేసి ఆ పని చేయొద్దు, నేను నిజంగానే ఆయనని ప్రేమిస్తున్నాను, కానీ ఈ విషయం చెప్పాలంటే నాకు ధైర్యం సరిపోవడం లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో శారద, ఒకసారి నా వైపు చూడు భూమి, నువ్వు నా కొడుకుని ప్రేమిస్తున్నావంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఇన్ని రోజులు ఇంట్లో బంగారాన్ని పెట్టుకొని నేను ఎక్కడెక్కడో పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నానన్నమాట. నిజంగా నీలాంటి అమ్మాయి నాకు కోడలు అవ్వాలని ఎప్పటి నుండో నా మనసులో ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది భూమి అని చెప్పి శారద అంటూ ఉంటే, థ్యాంక్స్ ఆంటీ, మీరు ఇంత త్వరగా ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదు అని భూమి శారదాని హక్ చేసుకుంటుంది. ఆ తర్వాత శారద, మరి వాడితో నన్ను మాట్లాడమంటావా అని చెప్పి అంటూ ఉంటే, వద్దంటీ, ముందు ఆయన మనసులో ఏముందో తెలుసుకోవాలి, ఆ తర్వాత నా మీద ఆయనకు కూడా ఇష్టం ఉందని తెలిస్తే
అప్పుడు నా ప్రేమ విషయం చెబుతాను అని భూమి అంటూ ఉంటుంది. నీ ప్రేమ విషయం వాడితో చెప్పిన తర్వాత వాడు ఒప్పుకోకపోతే నాతో చెప్పు భూమి, బలవంతంగా అయినా సరే వాడి చేత నీ మెడలో తాళి కట్టిస్తాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక దాంతో భూమి, మీరు అమ్మలాగా నన్ను ఇంతలా ఆదరిస్తూ ఉంటే మీలాంటి అత్తగారే నాకు కావాలని నేను ఎన్నోసార్లు కోరుకున్నాను. ఇంత త్వరగా మీరు ఒప్పుకుంటారని నేను అస్సలు అనుకోలేదు ఆంటీ. నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ ఆంటీ అని చెప్పి భూమి శారదకు ముద్దు పెడుతుంది.